Hello students, one more question. A student multiplied 7236 by 65 instead of multiplying it by 56. అంటే అర్థం ఏంటంటే 7236 అనే నెంబర్ని ఒక స్టూడెంట్ 65తో మల్టిప్లై చేశాడు. బట్ యాక్చువల్గా అతను మల్టిప్లై చేయాల్సిన వాల్యూ ఎంత అంటే 56. 7236ని 56తో మల్టిప్లై చేయాల్సింది 65తో మల్టిప్లికేషన్ చేశాడండి. సో ఖచ్చితంగా అతనికి ఒక రాంగ్ ఆన్సర్ అయితే వస్తుంది. ఎందుకంటే అతనికి కరెక్ట్ ఆన్సర్ రావాలంటే 56తో మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు అతను తీసుకున్న వాల్యూ తను తీసుకోవాల్సిన వాల్యూ కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా? ఎక్కువ ఉంది. తను తీసుకోవాల్సిన వాల్యూ ఏమో 56, తీసుకుందేమో 65. సో ఖచ్చితంగా తనకు వచ్చే వాల్యూ కంటే వచ్చే రాంగ్ ఆన్సర్ మోర్ వాల్యూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు మోర్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తున్నావు కాబట్టి మోర్ ప్రొడక్ట్ వస్తుంది. సరే, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? బై హౌ మచ్ వాజ్ హిజ్ ఆన్సర్ గ్రేటర్ దాన్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నారంటే కరెక్ట్ ఆన్సర్ కంటే అతనికి వచ్చే రాంగ్ ఆన్సర్ ఎంత ఎక్కువ అని అడుగుతున్నారండి. సో ఇప్పుడు మనం దీనికి యాక్చువల్ ప్రాసెస్ ఎలా చేయాలి? 7236 into 65 ప్రొడక్ట్ చేసి ఒక వాల్యూ వేసుకోవాలి. అలానే 7336 into 56 వేసుకొని ఇక్కడ ఒక వాల్యూ వేసుకోవాలి. వాటి మధ్య డిఫరెన్స్ కనుక్కుంటే మనకి రైట్ ఆన్సర్ కంటే రాంగ్ ఆన్సర్ ఎంత ఎక్కువ తెలుస్తుంది. బట్ నేనేమంటున్నానంటే ఇక్కడ అదంతా టైం వేస్ట్ ప్రాసెస్ అండి. ముందు తను తీసుకోవాల్సిన వాల్యూ కంటే తను తీసుకున్న వాల్యూ ఎంత ఎక్కువ తెలుసుకుందాం. 65లో 56 సబ్ట్రాక్షన్ చేస్తే 9 తెలుస్తుంది. సో ఇంత డిఫరెన్స్ తీసుకొని ఉన్నారు కాబట్టి ఈ డిఫరెన్సే కదా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే 7236 into 9 చేద్దామండి. 9 6 54, 9 3 27 plus 5 ఎంత 32, 9 2 18 plus 3 21, 9 7 63 plus 2 65. 65,124 అనేది మోర్ వాల్యూ వస్తుంది. రైట్ ఆన్సర్ కంటే రాంగ్ ఆన్సర్ ఇంత ఎక్కువగా ఉంది. సో ఆప్షన్ బి అండి.